ఐబొమ్మ రవి ఇలాంటి వాళ్ళు చేసేటటువంటి ఇస్తుండేటటువంటి క్వాలిటీకి పాత రోజులు ఇంత క్వాలిటీ ఉండేవి కాదు. ఇప్పుడు మరీ హెచ్డి క్వాలిటీలు అన్నీ తీసుకొని రిలీజ్ చేస్తే ఆటోమేటిక్గా ఇంట్లో కూర్చొని హ్యాపీగా పకోడీ తింటా పిల్లలతో సరదాగా ఫ్యామిలీతో మాట్లాడుకుంటా సినిమా చూడటం అలవాటైపోయింది. దానివల్ల ఎంత నష్టపోతున్నామో మనందరికీ తెలుసు. మీ అందరి సహకారం కూడా ఉంటే దీన్ని ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్లేదానికి కుదురుద్ది. ఇలాంటి దుర్మార్గుల్ని శిక్ష పడేదాగా లేకపోతే ఇది అరెస్టులు కాదండి, ఎన్కౌంటర్లు చేయాలి. ఎన్కౌంటర్లు చేస్తే వాళ్ళు చేయకపోయినా సినిమా వాళ్ళన్నా చేయాలి కనీసం. ఎందుకంటే అంటే అంత బాధ వాడికి సంబంధం లేకుండా ఒక సినిమా ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి వందల మంది కష్టపడి వాళ్ళ బ్లడ్ని తాగుతుండే లాంటి వాడు బ్లడ్ చూడటం చాలా అవసరం. డెఫినెట్గా కమింగ్ డేస్లో ఒక్కడికి కానీ అలా జరిగితే నెక్స్ట్ వాడు డెఫినెట్గా ఓహో మనల్ని కూడా ఉంచనీరేమో అయిపోతారేమో అనే ఫీలింగ్తో భయం వస్తుంది.